NGOs and officials. Total number of people examined was 119, including the then Chief Minister Shri K. Chandrasekhar Rao Garu, then Irrigation Minister Shri T. Harish Rao Garu, then Finance Minister Shri Etal Rajendra Garu. After giving everybody a fair chance, giving a fair inquiry, a transparent inquiry, the Commission of Inquiry submitted report on 31st July to the government. Our government, on receiving the report, immediately formed a committee of 3 senior IAS officers to study the Commission's report and submit a summary to the Cabinet. The matter was placed before the Cabinet on 4th August 25. The Cabinet has resolved, దయచేసి ఈ సభలో ఉన్న సభ్యులందరూ గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి. అసలు మేము ఏ మాత్రం కక్ష సాధింపు ధోరణితో పోలేదు. ఒక పారదర్శకంగా నిజం తెలవాలని ధోరణితో ముందుకు పోయినాము. జరిగిన తప్పులు, జరిగిన నష్టం గురించి నిజం తెలవాలి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు పోయింది. కేబినెట్ లో కూడా మేమేమి కేబినెట్ లో కూడా ఈ కమిషన్ రిపోర్ట్ లో వెంటనే చర్యలపై ఏమీ మాట్లాడకుండా మరి కేబినెట్ లో డిస్కషన్ చేసి ఆ తర్వాత ఇది శాసనసభలో ఈ కమిషన్ రిపోర్ట్ పెట్టి శాసనసభలో మరి ఈ శాసనసభలో అందరి మరి అభిప్రాయం విని వి విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, నెక్స్ట్ వే ఫార్వర్డ్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒక సుప్రీంకోర్టు జడ్జి లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనుషులు చేసిన తప్పు సరిపోయినట్టుగా ఒక సుప్రీంకోర్టు జడ్జి లెడ్ ఆ కమిషన్ ఎంక్వైరీని కాంగ్రెస్ కమిషన్ అంటారండి. మీరు ఏమేమి మాట్లాడతారండి? మీరు మీ వల్ల ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం జరిగింది. మీ వల్ల రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం జరిగింది. మరి ది క్యాబినెట్, ది స్పీకర్ సార్, ది క్యాబినెట్ రిజాల్వ్ అంటే ఏమాత్రం కక్ష సాధింపు అనే ధోరణి లేకుండా ఒక డెమోక్రటిక్ వేగా, ఒక పారదర్శకంగా, ఒక ఫెయిర్ అండ్ న్యూట్రల్ వేగా క్యాబినెట్ చేసే తీర్మానం ఏంటంటే రిజాల్వ్ టు యాక్సెప్ట్ ద రిపోర్ట్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ఫర్దర్ రిజాల్వ్ టు ప్లేస్ ద సేమ్ బిఫోర్ అసెంబ్లీ ఫర్ డిస్కషన్. మేమేమో పూర్తి రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చించాలంటే ఈ పెద్ద మనుషులు కోర్టుకు పోయి ఆ రిపోర్టు మీద స్టే అడిగినారు, అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టదని అడిగిందని చెప్తే మరి ఎవరు దాచిపెడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. Speaker sir, let me finish. No, 1 minute. In pursuant to, no, I'm not yielding. In pursuant to the cabinet resolution, the report of the Commission of Inquiry is herewith placed in the Legislative Assembly. The summary of findings of the Commission of Inquiry, as obtained in pages 563 to 560, is laid on the table of the House. The conclusion on the terms of reference of the Commission of Inquiry, as contained in pages 630 to 645, are reproduced verbatim